వెల్కమ్ టు తొలిఅడుగు ప్రోగ్రామ్. ఈ తొలిఅడుగు ప్రోగ్రాంలో భాగంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనగా భారత ఉపరాష్ట్రపతి గురించి మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. ఇంతకు ముందు వీడియోస్లో మీకు రాష్ట్రపతి గురించి వివరించడం జరిగింది. అంటే రాష్ట్రపతి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్నికలు ఎలా జరుగుతాయి, రాష్ట్రపతిని ఎలా తొలగించవచ్చు, మహాభియోగ తీర్మానం గురించి, అలాగే రాష్ట్రపతి యొక్క పదవి ఎప్పుడు ఖాళీ అవుతుంది, అలాగే రాష్ట్రపతి యొక్క అధికారాల గురించి శాసనాధికారాలు, ఎగ్జిక్యూటివ్ అధికారాలు అంటే కార్యనిర్వాహక అధికారాలు, న్యాయాధికారాలు, మిలిటరీ పవర్స్, ఇలా వీటి గురించి రాష్ట్రపతి గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు మీకు ఉపరాష్ట్రపతి గురించి వివరించబోతున్నాను. సో ఇక ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా is the second highest constitutional office. ఓకేనా, సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ. అంటే భారతదేశంలో సర్వోన్నత పదవులలో సర్వోన్నత పదవులలో ఉపరాష్ట్రపతి రెండవ పదవి. ఉపరాష్ట్రపతి పదవి అనేది రెండవ పదవి. మొదటి పదవి వచ్చేసి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి రెండవ పదవి. గుర్తుపెట్టుకోండి, సర్వోన్నత పదవులలో ఉపరాష్ట్రపతి రెండవ పదవి, ప్రైమ్ మినిస్టర్ కాదండి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ద సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎందుకు మనం భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది, ఎందుకు ఈ ఉపరాష్ట్రపతి పదవి అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగిందంటే, యాక్చువల్గా ఈ యొక్క ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ యొక్క కాన్సెప్ట్ని. ఎందుకంటే మేజర్గా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా కొన్ని సందర్భాల్లో పనిచేయడం జరుగుతుంది, యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్. ఎప్పుడంటే ప్రెసిడెంట్ లేని ఎడల, అంటే ఈ కాన్ పర్ఫార్మ్ ద డ్యూటీస్, ఎప్పుడు ఒకవేళ డ్యూ టు డెత్ అంటే మరణం ద్వారా కానీ, లేదంటే ఆయన రెసిగ్నేషన్ ఇచ్చినప్పుడు, లేదంటే మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తన పదవి నుంచి తీసేసినప్పుడు రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి తన యొక్క బాధ్యతను స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఉపరాష్ట్రపతి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. భారత పార్లమెంట్లో ఎగువ సభ అండ్ దిగువ సభ అని ఉంటాయి. ఈ ఎగువ సభకి చైర్మన్గా ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఉండడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ టు బికమ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే బేసిక్ అర్హతలు ఏంటి? ఉపరాష్ట్రపతి అవ్వడానికి బేసిక్ అర్హతలు ఏంటో చూద్దాం. ఈ షుడ్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే భారతీయ పౌరుడై ఉండాలి. షుడ్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతీయ పౌరుడై ఉండాలి. సో ఈ సిటిజన్షిప్ గురించి మీకు ఆల్రెడీ ఇతర వీడియోలు ఇవ్వడం జరిగింది. మీరు ఆ వీడియో ద్వారా మీరు ఎలా ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది, ఎలాగ ఇండియన్ సిటిజన్షిప్ కోల్పోవడం జరుగుతున్న దాని గురించి మీరు తెలుసుకోవచ్చు. ఈ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years ఆఫ్ ఏజ్. అంటే ఉపరాష్ట్రపతి అవ్వడానికి మినిమం 35 years ఏజ్ ఉండాలి. ఓకేనా. అండ్ ఈ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ద ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. గుర్తుపెట్టుకోండి, మనం ప్రెసిడెంట్ యొక్క అర్హతల గురించి తెలుసుకున్నప్పుడు ఏమన్నానంటే, ఈ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ అన్న. అంటే ఒక లోక్సభ మెంబర్గా క్వాలిఫై అవ్వడానికి, లోక్సభ మెంబర్కి కావాల్సిన అర్హతలు ఏంటో ఆ యొక్క అర్హతలు ఉంటే ప్రెసిడెంట్ అవ్వచ్చు. అలాగే ఒక రాజ్యసభ మెంబర్ అవ్వడానికి కనీస అర్హతలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అర్హతలతో అతను వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి కూడా అవ్వచ్చు. అలాగే ఈ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫిట్ అండర్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్. అంటే కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ, అండ్ లోకల్ బాడీస్ అంటే గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీస్, ఈ యొక్క సంస్థలలో ఏదైనా లాభదాయకమైన పదవులలో ఉండరాదు. అలా ఉన్న ఎడల ఉపరాష్ట్రపతి అవ్వాలంటే ఫస్ట్ ఆ యొక్క పదవికి రిజైన్ చేసి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది.
ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రెసిడెంట్ కానీ, ఓకే, వైస్ ప్రెసిడెంట్ కానీ, సెంట్రల్ మినిస్టర్స్ కానీ, స్టేట్ మినిస్టర్స్ కానీ, ఓకే, వాళ్ళు ఎటువంటి లాభదాయకమైన పదవిలో లేరు. అంటే ఆ యొక్క పదవి అనేది రాష్ట్రపతి పదవి కానీ, ఉపరాష్ట్రపతి పదవి కానీ, సెంట్రల్ మినిస్టర్ పదవి కానీ, ఇవన్నీ లాభదాయకమైన పదవి కిందికి రావు. కాబట్టి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, అలాగే ఈ యొక్క సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ వాళ్ళు రిజైన్ చేయకుండా డైరెక్ట్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ ఎలక్షన్లో విన్ అయినట్లయితే, ఓకే, విజయం సాధించినట్లయితే ఆ యొక్క పదవికి రాజీనామా ఇచ్చి ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ పదవిలోకి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్కి, ప్రెసిడెంట్కి క్వాలిఫికేషన్స్, అర్హతలు అనేవి దాదాపుగా మోర్ ఆర్ లెస్ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఈ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్కి వచ్చేసరికి, ఓకే, కనీస అర్హతలు ఏంటంటే మెంబర్ ఆఫ్ రాజ్యసభకి అర్హతలు ఎలాంటివి ఉన్నాయో ఆ యొక్క కనీస అర్హతలు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్కి ఉండాలి. అదే ప్రెసిడెంట్కి అయితే, ఓకే, మినిమం క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ. ప్రెసిడెంట్కి అయితే అంటే ప్రెసిడెంట్ అవ్వాలంటే మినిమం అర్హతలు ఏంటంటే ఈ షుడ్ బి క్వాలిఫైడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రిమైనింగ్ థింగ్ ఈజ్ సేమ్. సో ఉపరాష్ట్రపతి యొక్క పదవి కాలం గురించి మరియు ఉపరాష్ట్రపతి పదవి ఎప్పుడు ఖాళీ అవుతుందన్న దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ యొక్క ఉపరాష్ట్రపతి యొక్క పదవి కాలం వచ్చేసి 5 years, 5 సంవత్సరాలు. అలాగే ఉపరాష్ట్రపతి 5 సంవత్సరాల తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే ఉపరాష్ట్రపతి వచ్చేంత వరకు తన యొక్క పదవిని కొనసాగించడం జరుగుతుంది. మేబీ ఎలక్షన్స్ డిలే వల్ల నెక్స్ట్ ఉపరాష్ట్రపతి కొంచెం లేట్ అయిందనుకోండి, ఆ యొక్క డ్యూరేషన్ ఎంతన్నా కానీ 2 days కానీ, 2 months కానీ, 6 months కానీ, లైక్ దట్ అలాగా ఆ యొక్క ఒక పదవిని కంటిన్యూ చేయడం జరుగుతుంది. కానీ మోర్ దెన్ 6 months ఉండొద్దండి. ఓకే, ఒక ఉపరాష్ట్రపతి పదవి కాలం ముగిసిన తర్వాత మోర్ దెన్ 6 months ఉండకముందే కొత్త ఉపరాష్ట్రపతి రావడం జరుగుతుంది. యాక్చువల్గా అంటే ఉపరాష్ట్రపతి పదవి కాలం ముగియక ముందే 6 months ముందే ఎలక్షన్స్ ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఒక ఉపరాష్ట్రపతి ఒకసారి తన పదవి కాలం కంప్లీట్ చేసిన తర్వాత రెండవసారి ఎన్నుకోబడొచ్చునా లేదా అనే క్వశ్చన్ ఉంటుంది కొంతమందికి. ఉపరాష్ట్రపతి ఎన్నిసార్లైనా, ఓకే, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎన్నిసార్లైనా ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ఉపరాష్ట్రపతిగా అవ్వచ్చు, తన యొక్క పదవిని స్వీకరించవచ్చు. సో ఓకే, దట్ వైస్ ప్రెసిడెంట్ కెన్ హోల్డ్ హిస్ ఆఫీస్ ఫర్ టర్మ్ ఆఫ్ 5 years, from the date on which he enters his office. Okay, the vice president can hold his office beyond his term of 5 years, until his successor assumes charge, and he is also eligible for re-election. Remember, okay, vice president also eligible for re-election to the office. He may be elected for any number of terms. Remember, ఎన్నిసార్లైనా ఉపరాష్ట్రపతిగా ఎలక్ట్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తిని ఎన్నిసార్లైనా ఉపరాష్ట్రపతిగా ఎలక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడు ఉపరాష్ట్రపతి యొక్క పదవి ఖాళీ అవుతుందన్న దాని గురించి తెలుసుకుందాం. ఎప్పుడు వేకెన్సీ అవుతుందంటే ఆన్ ది ఎక్స్పైర్ ఆఫ్ హిస్ టెన్యూర్ ఆఫ్ 5 years. ఓకే, 5 years టెన్యూర్ అయిన తర్వాత పదవి ఖాళీ అవ్వడం జరుగుతుంది. లేదంటే బై హిస్ రెసిగ్నేషన్ గివెన్ టు ది ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి, ఉపరాష్ట్రపతి ఒకవేళ తాను రిజైన్ చేయాలి అనుకుంటే తన యొక్క రిజిగ్నేషన్ లెటర్ను రాష్ట్రపతికి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, బై గివింగ్ హిస్ రెసిగ్నేషన్ లెటర్ టు ది రాష్ట్రపతి, ఓకే, ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ దాన్ని ఆమోదం తెలపడం జరుగుతుంది. అలాగే ఆన్ హిస్ రిమూవల్, ఓకే, దేర్ ఇస్ ఎ రిమూవల్ ప్రాసెస్. ఆ రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉపరాష్ట్రపతిని తీసేయచ్చు అనే దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. బై హిస్ డెత్, మరణం ద్వారా కూడా ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవ్వడం జరుగుతుంది. లేదంటే హీ బికమ్స్ డిస్క్వాలిఫైడ్ టు హోల్డ్ ది ఆఫీస్ ఆర్ వెన్ హిస్ ఎలక్షన్స్ ఈజ్ డిక్లేర్డ్ వాయిడ్. అంటే మనం క్వాలిఫికేషన్స్, అర్హతలు తెలుసుకున్నాం కదండి. ఒకవేళ ఆ అర్హతల్లో ఏదైనా అర్హత పాటించలేకపోయినప్పటికీ కూడా అతను డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది.
లేదంటే ఎన్నికల్లో ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు కూడా తన యొక్క పదవి ఖాళీ అవ్వడం జరుగుతుంది. సో, పదవి ఖాళీ అయిన తర్వాత, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన తర్వాత, ఎలక్షన్స్ పెట్టిన తర్వాత కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికవ్వడం జరుగుతుంది. ఆ యొక్క కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికైన తేదీ నుంచి ఓకే, నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు తను ఆ పదవిలో కొనసాగడం జరుగుతుంది. సో, మనం ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల గురించి తెలుసుకుందాం. మనం ఆల్రెడీ రాష్ట్రపతి ఎన్నిక ఎలా ఉంటుందనే దాని గురించి తెలుసుకున్నాం. సో, ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ప్రత్యక్షంగా కాకుండా, ప్రత్యక్షంగా అంటే ప్రత్యక్షమైన ఎన్నికలు ఏంటంటే డైరెక్ట్‌గా ప్రజలు ఓటు వేయడం. లైక్ ఎమ్మెల్యేస్‌కి, ఎంపీస్ ఎలక్షన్స్ అప్పుడు ఓకే, సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు డైరెక్ట్‌గా ప్రజలు ఎలక్షన్స్ ఓట్లేసి తన యొక్క నాయకుడిని గెలిపించుకుంటారు. దట్ ఈస్ ప్రత్యక్షమైన ఎలక్షన్స్, డైరెక్ట్ ఎలక్షన్స్. కానీ మనకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో, పరోక్షమైన ఎన్నికలు. ఈ యొక్క ఇండైరెక్ట్ ఎలక్షన్స్‌లో ఎలక్టోరల్ కాలేజ్ అని ఒకటి ఉంటది. ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్‌లో మెంబర్స్ ఉంటాడు. ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. ఈ యొక్క ఎలక్టెడ్ మెంబర్స్ ఓటు ద్వారా మనం రాష్ట్రపతిని గాని, ఉపరాష్ట్రపతిని గాని ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజ్‌లో మెంబర్స్ ఎవరంటే కేంద్ర ప్రభుత్వంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. గుర్తుపెట్టుకోండి, నామినేటెడ్ మెంబర్స్ కాదు. ఓకే, 12 మంది రాజ్యసభలో, 2 లోక్సభలో నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఓకే, ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్‌లో మెంబర్స్ కాదు కాబట్టి వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టిసిపేట్ అవ్వడం లేదు. అలాగే స్టేట్ లెవెల్‌లో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఎమ్మెల్యేస్ నాట్ నామినేటెడ్. ఓకేనా, వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. సో, ఇది ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ లైక్ ఎస్పెషల్లీ ఎలక్షన్స్ ఫర్ ది ప్రెసిడెంట్. కానీ మనకు వైస్ ప్రెసిడెంట్‌కి వచ్చేసరికి ఎలక్టోరల్ కాలేజ్‌లో కొంత తేడా ఉంది. అదేంటంటే ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్‌లో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌కి ఓన్లీ సెంట్రల్ లెవెల్‌లో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నామినేటెడ్ మెంబర్స్‌ని కూడా ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్‌లో మెంబర్స్‌గా తీసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌కి స్టేట్ లెవెల్‌లో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్‌ని, ఎమ్మెల్యేస్‌ని తీసుకోలేదు. అలాగే ఓకే, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి తీసుకోలేదు. ఓకేనా, ఓన్లీ సెంట్రల్ లెవెల్‌లో పార్లమెంట్లో ఉన్న లోక్సభ మెంబర్స్‌ని, రాజ్యసభ మెంబర్స్‌ని, అంటే ఎలక్టెడ్ మెంబర్స్‌ని, నామినేటెడ్ మెంబర్స్‌ని అందరినీ ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్‌లో మెంబర్స్‌గా తీసుకొని వారి యొక్క ఓట్ల ద్వారా ఓకే, వారి యొక్క ఓట్ల ద్వారా మనం ఈ యొక్క ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో, దీనికి భారత రాజ్యాంగం రాసేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వివరణ ఇచ్చారు. ఎందుకు మీరు స్టేట్ లెవెల్‌లో ఉన్న మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ మెంబర్స్‌ని, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ మెంబర్స్‌ని తీసుకోవట్లేదు అని వేరే వాళ్ళు అడిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది సెంట్రల్ లెవెల్‌కి పరిమితమైనది. మాక్సిమం అతని యొక్క వర్క్ వచ్చేసి రాజ్యసభ చైర్మన్‌గా ఉండడం. ఓకే, అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడో ఒకప్పుడు ప్రెసిడెంట్ లేని పక్షంలోనే అతను ప్రెసిడెంట్‌గా ఉండడం జరుగుతుంది. కాబట్టి స్టేట్ లెవెల్‌లో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్‌ని మనం ఒక ఎలక్టోరల్ కాలేజీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదు అని వివరణ ఇచ్చాడు. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌కి, రాష్ట్రపతి ఎన్నికలకు యొక్క స్టేట్ లెవెల్ ఎమ్మెల్యేస్‌ని పిలవడం ఎందుకు జరిగిందంటే, రాష్ట్రపతి యొక్క పదవి అనేది దేశంలో అత్యున్నతమైన పదవి. రాష్ట్రపతి తీసుకునే నిర్ణయము దేశంలో ఉన్న సెంట్రల్ లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో ఉన్న రీజియన్లకు అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి, సో ఆయన యొక్క పదవి అనేది చాలా అత్యున్నతమైనది. అతని యొక్క అధికారాలు కూడా స్టేట్ లెవెల్‌లో, సెంట్రల్ లెవెల్‌లో ఉంటాయి కాబట్టి, సో ఈ యొక్క
ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సి ఓకేనా, రిమెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్. ఓకేనా, ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎలక్టెడ్ మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. నాట్ ఇంక్లూడెడ్ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. రిమెంబర్, నాట్ ఇంక్లూడెడ్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో నామినేటెడ్ మెంబర్స్ని తీసుకోలేదు. గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో నామినేటెడ్ మెంబర్స్ని తీసుకోలేదు. అలాగే మనం ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో 50 మంది తన యొక్క ఎలక్షన్స్కి నామినేషన్ వేయాలనుకుంటే 50 మంది ఓకే సంతకాలతో తన యొక్క నామినేషన్ వేయాల్సి వస్తుంది. అలాగే 15,000 ఓకే ఫీజు అంటాం కదా మనం, దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సేమ్ వే ఇక్కడ 50 మంది కాదు కానీ 20 మెంబర్స్ 20 మందితో తను నామినేషన్ వేయడం జరుగుతుంది. ఓకే, అలాగే 15,000 రూపీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయంటే, సో ఫ్రమ్ ద ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్న మెంబర్స్ తోటి సేమ్ మనకు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎలా జరిగాయి అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మీన్స్ ఆఫ్ ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఓటు బదిలీ, ఏక ఓటు బదిలీ అంటాం. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ పరోక్షంగా, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ విత్ బ్యాలెట్ పేపర్తో ఎన్నికల్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే నిర్వర్తించడం జరుగుతుంది. ఓకే, రాష్ట్రపతి ఎలక్షన్స్ అండ్ ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్. ఓన్లీ ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్న మెంబర్స్ అనేది కొంచెం డీవియేషన్ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఇస్ అ సీక్రెట్ బ్యాలెట్. ఓకేనా, ఇట్ ఇస్ అ సీక్రెట్ బ్యాలెట్, రైట్. ఏదైనా ఎలక్షన్స్లో డిస్ప్యూట్స్ వచ్చినాయనుకోండి, ఈ యొక్క డిస్ప్యూట్స్ వస్తే సుప్రీం కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. సుప్రీం కోర్టు విల్ టేక్ ది డెసిషన్. సుప్రీం కోర్టు విల్ టేక్ ద డెసిషన్ అండ్ ఇట్స్ అ ఫైనల్, హూస్ డెసిషన్ ఈస్ ఫైనల్. సుప్రీం కోర్టు ఎలక్షన్స్లో ఏమైనా అవకతవకలు జరిగినాయి, సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పిచ్చింది ఏమైనా అవకతవకలు జరిగినాయని, అప్పుడు ఇమ్మీడియట్గా అదే రోజు నుంచి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఖాళీ అవుతుంది. అతను రిమూవల్, ఈ షుడ్ రిమూవ్ దట్. ఈ పోస్ట్ అన్నాం కదా, ఎప్పుడు ఖాళీ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బికమ్స్ డిస్క్వాలిఫైడ్ టు హోల్డ్ ఆఫీస్ ఆర్ వెన్ హిస్ ఎలక్షన్ ఈస్ డిక్లేర్డ్ వైడ్. ఎలక్షన్స్ డిక్లేర్డ్ వైడ్ అయిన రోజు సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్మానం ఇస్తుందో ఆ రోజు నుంచి ఆ యొక్క వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఖాళీ అవ్వడం జరుగుతుంది. సో నౌ పవర్స్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ యొక్క అధికారాలు ఏంటో మనం తెలుసుకుందాం. సో ద వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద ఎక్స్ అఫీషియో. ఓకే, ద వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. ఓకే, రాజ్యసభకి హెడ్, వీ కెన్ సే సింపుల్ లాంగ్వేజ్లో ఏంటంటే రాజ్యసభకు హెడ్, స్పీకర్గా. మనకి లైక్ లోక్సభకు ఒక స్పీకర్ ఉంటాడు కదా, అలాగే రాజ్యసభకు ఒక స్పీకర్గా ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉండడం జరుగుతుంది. అలాగే ఓకే, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ సిమిలర్ టు దోస్ ఆఫ్ ద స్పీకర్ ఇన్ ద లోక్సభ. అంటే ఎలాంటి పవర్స్ ఉంటాయో స్పీకర్కి లోక్సభలో ఎలాంటి పవర్స్ ఉంటాయో అలాంటి పవర్స్ మనకు యొక్క వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్. Okay, act as a president when the vacancy occurs in the office of the president due to the resignation, impeachment, death or otherwise. So president మరణం ద్వారా కానీ, ఓకే రిజైన్ చేయడం ద్వారా కానీ, లేక మహాభియోగ తీర్మానం ద్వారా ప్రెసిడెంట్ యొక్క పదవి ఖాళీ అయినట్లయితే ఇమ్మీడియట్గా వైస్ ప్రెసిడెంట్ యొక్క పోస్ట్కి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే, ఒకవేళ రాష్ట్రపతిగా తన యొక్క పదవిని స్వీకరించినట్లయితే, ఈ యొక్క అనుకోని కారణాల వల్ల రాష్ట్రపతి లేనిచో రాష్ట్రపతి పదవి స్వీకరించినట్లయితే ఓన్లీ జీతభత్యాలు, రాష్ట్రపతి యొక్క జీతభత్యాలే వస్తాయి కానీ మనకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి జీతభత్యాలు రావు. ఒకవేళ రాష్ట్రపతి పదవి స్వీకరించినాడు అనుకోండి,
ఈ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్, రాజ్యసభకి చైర్మన్ ఉంటారు కదా, ఆ యొక్క చైర్మన్ పదవి డిప్యూటీ చైర్మన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ చైర్మన్ మనకు వైస్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి లేని ఎడల ప్రెసిడెంట్గా రాష్ట్రపతి యొక్క పదవిని స్వీకరించినట్లయితే ఈ యొక్క చైర్మన్ పదవిని డిప్యూటీ చైర్మన్ హోల్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ కెన్ యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఓన్లీ ఫర్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ప్రెసిడెంట్ మరణం ద్వారా కానీ, రెసిగ్నేషన్ ద్వారా కానీ, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా కానీ తొలగించినట్లయితే వైస్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగడం జరుగుతుంది. కానీ అది మ్యాక్సిమం 6 months. అంటే ఈ 6 months లోపల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఒక కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా? కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరుగుతుంది. When the sitting president cannot discharge his functions due to absence, illness or any cause, ఓకే, ఏదైనా ఆరోగ్యం బాలేని ఎడల ప్రెసిడెంట్ తన యొక్క ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయలేకపోయినాడు అనుకోండి, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆ యొక్క బాధ్యతలను స్వీకరించడం జరుగుతుంది. ఎప్పటి వరకు? ప్రెసిడెంట్ మళ్ళా రికవర్ అయ్యి తన యొక్క ఆఫీస్కి వచ్చేంత వరకు వైస్ ప్రెసిడెంట్ తన యొక్క బాధ్యతలను స్వీకరించడం జరుగుతుంది. రైట్. వైల్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆర్ డిశ్చార్జింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెండు ఉన్నాయి ఇక్కడ. యాక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ మరణం ద్వారా కానీ, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా కానీ, రెసిగ్నేషన్ ద్వారా తీసేసినప్పుడు he will act as a president. Discharging the functions of the president అంటే ఒకవేళ ప్రెసిడెంట్కి ఆరోగ్యం బాలేని ఎడల, ప్రెసిడెంట్ తన యొక్క ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయలేని ఎడల ప్రెసిడెంట్ యొక్క బాధ్యతను నేను తీసుకోవడం జరుగుతుంది. దాన్ని డిశ్చార్జింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటాం. రెండు డిఫరెంట్. ఓకే, ద వైస్ ప్రెసిడెంట్ డస్ నాట్ పర్ఫామ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద రాజ్యసభ. రైట్, ఆయన ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు రాజ్యసభ డ్యూటీ చేయడు. కాబట్టి మనకు ఎవరు? డిప్యూటీ స్పీకర్ విల్ డూ దట్. ఓకే, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద రాజ్యసభ విల్ పర్ఫామ్ దోస్ డ్యూటీస్ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్. గుర్తుంది కదండి? సో దీస్ ఆర్ ది పవర్స్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనం వైస్ ప్రెసిడెంట్ అనగా ఉపరాష్ట్రపతి యొక్క పదవీకాలం గురించి, ఉపరాష్ట్రపతి అవ్వడానికి కావాల్సిన అర్హతల గురించి, అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి తెలుసుకోవడం జరిగింది. నా ఉపరాష్ట్రపతిని ఎలా తొలగించవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. జనరల్గా మనం రాష్ట్రపతిని ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటే మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించడం జరిగింది. మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించడం జరిగింది. కానీ ఇక్కడ మహాభియోగ తీర్మానం అనేది లేదు, నార్మల్ రిమూవల్ ప్రాసెస్. ఇక్కడ ఉపరాష్ట్రపతిని తీసేయాలి, తొలగించాలి అనుకుంటే మొట్టమొదట రాజ్యసభ నుంచి స్టార్ట్ చేయాలి. రాజ్యసభ మెంబర్స్ బిల్ రాజ్యసభలో పెట్టడానికంటే ముందు ఒక 14 days ప్రయర్ ఇన్ఫర్మేషన్ వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి, ఉపరాష్ట్రపతికి. ఓకే, ఉపరాష్ట్రపతికి ఆ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 14 days తర్వాత రాజ్యసభలో ఆ బిల్ అనేది స్పెషల్ మెజారిటీ అంటే ఎఫెక్టివ్ మెజారిటీతో ఆ బిల్ పాస్ అవ్వాలి. అంటే ఎఫెక్టివ్ మెజారిటీ ఆర్ స్పెషల్ మెజారిటీ అంటే ఆ టోటల్ మెంబర్స్లో 2/3 ఆఫ్ ద మెంబర్స్ అనేవాళ్ళు ఆ యొక్క బిల్కి సపోర్ట్ చేయాలి. అప్పుడైతేనే ఆ యొక్క బిల్ పాస్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క బిల్, రాష్ట్రపతి రిమూవల్ బిల్ అనేది రాజ్యసభలో పాస్ అయిన తర్వాత లోక్సభలో సింపుల్ మెజారిటీతో ఆ బిల్ పాస్ అయితే ఈ యొక్క రాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉపయోగించడం లేదు. ఈ యొక్క ఉపరాష్ట్రపతిని మనం తొలగించాలి అనుకుంటే మొదట బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. ఈ యొక్క రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో ఆ బిల్ పాస్ అవ్వాలి. ఆ స్పెషల్ మెజారిటీతో బిల్ పాస్ అయిన తర్వాతనే లోక్సభకు ఆ బిల్ పంపడం జరుగుతుంది. ఆ లోక్సభలో స్పెషల్ మెజారిటీ అవసరం లేదు, సింపుల్ మెజారిటీతో ఆ బిల్ పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి దగ్గరకు ఆమోదం కోసం వెళ్తే రాష్ట్రపతి ఆమోదించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? He can be removed by resolution passed by a majority of all of the members of the Rajya Sabha. Remember, okay? Rajya Sabha members will participate first. Effective majority ante 2/3 of the total members.
మెజారిటీస్ గురించి కూడా మీకు ఆల్రెడీ ముందు వీడియోలో వివరించడం జరిగింది. మీకు కావాలనుకుంటే ముందు వీడియోలో చూడండి. అండ్ అగ్రీడ్ బై ది లోక్ సభ విత్ సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీతో లోక్సభలో పాస్ అవ్వడం జరుగుతుంది. అండ్ బట్ నో సచ్ రెజల్యూషన్ కెన్ బి మూవ్డ్ అన్లెస్ అట్లీస్ట్ 14 days అడ్వాన్స్ నోటీస్ హ్యాస్ బీన్ గివెన్ టు ద వైస్ ప్రెసిడెంట్. అంటే 14 days ముందే మనం వైస్ ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే ఆ బిల్ని ప్రవేశపెట్టాలి. ఓకేనా? సో ఉపరాష్ట్రపతిని మనం తొలగించాలంటే మొదట బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. అలాగే ప్రవేశపెట్టిన తర్వాత స్పెషల్ మెజారిటీతో బిల్ పాస్ అవ్వాలి. తర్వాత లోక్సభలో సింపుల్ మెజారిటీ. రైట్. సో ఫైనల్గా ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది రోల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్, ఓకే, యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, రాజ్యసభ చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్ రోల్ ఏంటి? ద రోల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ యాజ్ ఏ రాజ్యసభ చైర్మన్. సో ఏంటంటే యాజ్ ఎ చైర్మన్ ద వైస్ ప్రెసిడెంట్ ప్రిసైడ్ ఓవర్ ది సెషన్స్ ఆఫ్ ద రాజ్యసభ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ విల్ ప్రిసైడ్, ఓకే, ఓవర్ ది సెషన్స్ ఆఫ్ ద రాజ్యసభ. సో రాజ్యసభ సమావేశాలు జరిగినప్పుడు, ఓకే, వైస్ ప్రెసిడెంట్ సమక్షంలోనే జరగడం ప్రారంభమవుతుంది. వైస్ ప్రెసిడెంట్ సమక్షంలోనే జరుగుతుంది ఈ యొక్క రాజ్యసభ సమావేశాలు. ఓకే, అండ్ ఆయన యొక్క పర్పస్ ఏంటంటే హీ విల్ మెయింటైన్ ద ఆర్డర్ అండ్ డెకోరం ఇన్ ద ఛాంబర్. అంటే ఆ యొక్క రాజ్యసభ సమావేశాలప్పుడు ఒక ప్రాపర్ క్రమశిక్షణ, ప్రాపర్ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేయడం ఆయన యొక్క బాధ్యత. ఓకే, ఎన్ష్యూర్స్ ద రూల్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ద హౌస్. ఓకే, కొన్ని పద్ధతులు ఇవ్వడం జరుగుతుంది. క్రమశిక్షణ, రాజ్యసభలో ఎలా బిహేవ్ చేయాలి, కొన్ని సందర్భాల్లో రాజ్యసభలో రూడ్గా బిహేవ్ చేస్తే ఆయన సస్పెండ్ చేసే అధికారం కూడా మన యొక్క వైస్ ప్రెసిడెంట్కి ఉంటుంది. అలాగే సో ఈజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ ద హౌస్, వైస్ ప్రెసిడెంట్ కెన్ ఓట్ ఇన్ ద రాజ్యసభ ఇన్ కేస్ ఆఫ్ ఎ టై. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా వైస్ ప్రెసిడెంట్ ఒక మెంబర్ కాదు, రాజ్యసభలో మెంబర్ కాదు, ఆయన ఒక చైర్మన్. సో మెంబర్ కాదు కాబట్టి ఓటు వేసే అధికారం ఉండదు. కానీ కొన్ని సందర్భాలలో అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎ టై జరిగినప్పుడు, అంటే సమానమైన ఓట్లు వచ్చినప్పుడు తన యొక్క డెసిషన్ ఫైనల్, తను ఏ సైడు ఓటేస్తే ఆ సైడు యొక్క విజయం సాధించడం జరుగుతుంది. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎ టై ద వైస్ ప్రెసిడెంట్ ఓట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్. జనరల్గా అయితే మామూలుగా రాజ్యసభలో ఏదైనా ఓటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఓన్లీ సభ్యులు మాత్రమే ఓటింగ్ సిస్టంలో ఫాలో అవ్వడం జరుగుతుంది. కానీ ఒకవేళ టై జరిగినప్పుడు, అంటే అక్కడ ఇక్కడ సేమ్ నంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినప్పుడు మనం యొక్క వైస్ ప్రెసిడెంట్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ విల్ పార్టిసిపేట్ ఇన్ దట్ ఓటింగ్ సిస్టమ్. And vice president also appoints the chairman and members of the Rajya Sabhas in various committees. So different committees ki chairman ga, members ga మన యొక్క రాజ్యసభ సభ్యులను ఏర్పాటు చేయడంలో మన యొక్క ఉపరాష్ట్రపతి యొక్క ప్రాధాన్యత ముఖ్యమైనది. ఓకే, ఉపరాష్ట్రపతి చేతుల మీదుగానే కమిటీస్ని ఏర్పాటు చేయడం, ఆ కమిటీకి ఎవరు చైర్మన్ ఉండాలి, ఎవరు మెంబర్స్ ఉండాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. And also consideration of motion of removing Supreme Court or High Court judges. Supreme Court, High Court judges removal process లో కూడా మన యొక్క ఉపరాష్ట్రపతి పాల్గొనడం జరుగుతుంది. ఓకే, మోషన్ ఆఫ్ రిమూవింగ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ జడ్జెస్, ఈ యొక్క రిమూవల్ ప్రాసెస్లో కూడా యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఓకే ఇలా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో మీకు కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ ఈ యొక్క రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గురించి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క సమ్ టైమ్స్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఆర్టికల్స్ గురించి కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ ఆర్టికల్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 63 రిప్రజెంట్ దేర్ షెల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, దేర్ షెల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 63 ద్వారా ఒక ఉపరాష్ట్రపతి మనకు కల్పించడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 64 రిప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ షెల్ బి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఓకేనా, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్టికల్ 63 ద్వారా.
64 ద్వారా. ఆర్టికల్ 65 ద్వారా వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆర్ టు డిశ్చార్జ్ హిస్ ఫంక్షన్స్ డ్యూరింగ్ ది క్యాజువల్ వేకెన్సీస్ ఇన్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద అబ్సెన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే, సో ప్రెసిడెంట్ లేని పక్షంలో ఓకే వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆర్టికల్ 65 ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 66 ద్వారా వైస్ ప్రెసిడెంట్ షెల్ బి ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్. అంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి ఆర్టికల్ 66 తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 67 ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ షెల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years. 5 years టర్మ్ గురించి ఆర్టికల్ 67 తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 68 ఏంటంటే ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద టర్మ్ అండ్ వేకెన్సీ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు ది టర్మ్ అండ్ వేకెన్సీ. ఆర్టికల్ 69 ఆత్ టు ది ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఆర్టికల్ 70 డిశ్చార్జ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఫంక్షన్స్ ఇన్ ఎనీ సిచ్యుయేషన్. ఆర్టికల్ 71 మ్యాటర్స్ అండ్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ది ఓకే ఎలక్షన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్. మీకు ఇష్టం ఉంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. సో మనము ఈ వీడియోలో ఉపరాష్ట్రపతి గురించి, ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం గురించి, ఉపరాష్ట్రపతి యొక్క ఓకే కనీస అర్హతల గురించి, ఉపరాష్ట్రపతి అధికారాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. సో ఉపరాష్ట్రపతి మీద మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడన్న దాని గురించి మీకు ఒక 5 మోడల్ క్వశ్చన్స్ ఇస్తున్నా. అవేంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒకటి ఫస్ట్ వన్, ద చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ నాట్ ద మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్. ఓకే, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ నాట్ ద మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్. The chairman of the Rajya Sabha is vice president. Okay, chairman of Rajya Sabha is vice president, Uparashtrapati. So Uparashtrapati manaku Rajya Sabha member kaadu, కానీ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు. ఓకేనా, డిప్యూటీ చైర్మన్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. దట్స్ వై ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. అర్థమైందా? రైట్. నెక్స్ట్, వైల్ ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ 2 houses ఆఫ్ ద పార్లమెంట్ హ్యావ్ నో ఓటింగ్ రైట్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, నో ఓటింగ్ రైట్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, దే హ్యావ్ ద రైట్ టు ఓట్. They have the right to vote in case of vice president elections. Is it right? Yes, I said nominated members ki president elections lo ఓటు హక్కు లేదు, కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఓటు హక్కు ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా ఇస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ of what? Rajya Sabha. Okay, the vice president is an ex officio chairman of Rajya Sabha. The resolution for removing the vice president of India can be moved in. So initially it is started in Rajya Sabha, then Lok Sabha, so that okay Rajya Sabha and Lok Sabha, okay, both houses, but here Lok Sabha only, Rajya Sabha only, either of the 2 houses of the parliament, both houses of the parliament. See, only Rajya Sabha. Initially, it will start from Rajya Sabha. In case of president elections, either of the 2 houses of the parliament. కానీ వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్లో బిల్ అనేది రాజ్యసభ నుంచే ఆమోదం పొందాల్సి వస్తుంది. ఫస్ట్ రాజ్యసభ ఫస్ట్, దెన్ లోక్సభ. రైట్, సో ఓన్లీ రాజ్యసభ. The tenure of vice president is how many years? That is simple question, 5 years. Now, who among the following elects the vice president of India? Who among the following elects the vice president of India? ఎవరు ఎలక్ట్ చేస్తారు? ఎలక్టోరల్ కాలేజ్. ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్స్ ఎవరు? లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు. స్టేట్ like elected members of state legislative assemblies, not, they are not.
right? So members of Lok Sabha elected and nominated, members of Rajya Sabha elected and nominated, but members of legislative assemblies are not correct, members of legislative councils are not correct. So that only 1 and 2. Simple questions, right? So this is the information about the vice president, ఉపరాష్ట్రపతి, భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి గురించి మీకు వివరించడం జరిగింది.